హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పి మినీ వ్లాగ్స్. తమ్నేల్ చూసారా? మా అమ్మ చేతి ఆవకాయ. ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా మా అమ్మ చేతితోటి ఆవకాయ పచ్చడి పట్టించుకుంటున్నాను. చూడండి, మా వారు ముక్కలు కట్ చేస్తున్నారు, నేను మా అమ్మ ముక్కలు క్లీన్ చేస్తున్నాం. అమ్మ చేతితో ఆవకాయ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది కదా. నాకు వచ్చు కానీ బట్ కొలతలు కరెక్ట్గా తెలియదు, అందుకని మా అమ్మ చేతే పెట్టించుకుంటాను. అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టా ఫ్రెండ్స్, అందుకని అమ్మ చేత్తోనే నేను ఆవకాయ పెట్టించుకుంటా ఎప్పుడు చూసినా కూడా. పైగా అనుకున్నప్పుడల్లా అమ్మ ముద్ద తినలేం కదా, అమ్మ చేతి ముద్ద, అందుకని ఆవకాయ పట్టించుకొని ఇయర్ మొత్తం తినేస్తాం అనమాట. అలాగే అనిపించింది నాకు. ఆవకాయకి అమ్మకి అంత అవినాభావ సంబంధం అనిపించింది. ఈ కొలతలు అన్ని అమ్మకి బాగా తెలుస్తాయి, అందుకని అమ్మ చేతే పెట్టించుకుంటాను ఎవ్రీ ఇయర్. ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతి పిండి, కొన్ని చిన్నులపాయ రెబ్బలు, ఇవన్నీ కరెక్ట్‌గా ఏస్తది. సరిపడా కారం అన్నీ బాగా వేసిన తర్వాత కలుపుకోవాలి. ఎవ్రీ ఇయర్ మా అమ్మే పెడుతది ఆవకాయ. మా అమ్మ చేతే పెట్టించుకుంటాను. ఈసారి ఇక్కడ ఊరెళ్ళా నేను. ఊరి దగ్గర పట్టించుకున్నాను ఈ పచ్చడి. ఆయిలు, పచ్చడిలో వేసే ఆయిల్ అది. అది ఏ టైప్ ఆఫ్ ఆయిల్ ఏస్తారో నాకు కరెక్ట్‌గా ఐడియా ఉండదు, అందుకని అమ్మే చేస్తదన్నీ. చాలా బాగుంది కదా. ఆ పచ్చడి కలిపేటప్పుడైతే అరోమా ఎంత బాగా వచ్చిందో, మంచి స్మెల్ వచ్చింది. ఆవపిండి వేస్తాం కదా, చాలా బాగా అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ముక్కలు. కలపడం అయిపోయింది, బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ముక్కలకు పట్టే విధంగా ఆవపిండి అన్ని వేస్తాం కదా, కొన్ని చిన్నులపాయ రెబ్బలు కూడా వేసాం కాబట్టి బాగా ఆ ఫ్లేవర్ తెలుస్తా ఉంది. మేము కలిపేటప్పుడు నేను చెప్తున్నాను, మీరు స్మెల్ చూడలేరు కదా, నేను చెప్తున్నాను, ఆస్వాదించండి మీరు. ఆల్మోస్ట్ అయిపోయింది కలపడం. కొంచెం పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఒక జాడీలో, నా దగ్గర జాడీ లేదు సమయానికి. మా అమ్మ దగ్గర ఒక డబ్బా ఉంటే అందులోకి తోడేసి పెట్టింది మొత్తం. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత నేను పెట్టుకుంటాను, స్టోర్ చేసుకుంటా. అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం అన్నం వేసుకొని, కొంచెం నెయ్యేసుకొని కలుపుకుంటే తింటే ఉంటది. సూపర్ ఉంటదండి. నేను ఆ ముద్ద కోసమే వెయిట్ చేస్తాను. చాలా బాగా అనిపించింది. చూడండి, కలిపి మా అమ్మ నాకు పెడుతుంది. తర్వాత మా పాపలిద్దరికి కూడా పెట్టింది. చాలా బాగుందని చెప్పారు. ఆ విధంగా నేను ఆవకాయ పచ్చడి పెట్టుకున్నాను ఈ సంవత్సరం. మీకు కూడా నచ్చితే వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.